ఓర్పు లేనివాడు లోకంలో సాధించగలిగినది ఉండదు. ఎవడు ఓర్పు పట్టగలడో వాడే విజయాన్ని చిట్ట చివరికి సాధిస్తాడు. తులసీదాస్ గారు అంటారు, ధీరే ధీరే రేమన ధీరే సబకు చెహోయ్ మాలీసించే సౌకర్యే ఋతువాయే ఫల్హోయ్ అంటారు. ఇవాళ మొక్క వేసి నేను రాత్రింబవళ్ళు నీళ్లు పోస్తే కుళ్ళిపోతుంది. అది పెద్దదయ్యే వరకు ఎదురు చూస్తే అప్పుడు అది కాయలు కాస్తుంది. ఓర్పు ఉండాలి. ఓర్పు లేకుండా ఏది సాధించలేడు మనిషి. ఆ ఓర్పు పట్టడం నేర్చుకోండి తప్ప కలిపురుషుడికి ఉద్ధతికి లొంగిపోయి తప్పు పనులు చేయడం కాదు. ఓర్పు పట్టి మనిషి ధార్మికంగా ప్రవర్తించడం నేర్చుకోండని చెప్పడానికి తాను అంత ఓర్పు పట్టినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. అందుకే అటువంటి అవతారం ఈ లోకంలో ఇంకొకటి లేదు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అందుకే ఆ తల్లి లక్ష్మీదేవి ఒక మాట అడిగింది. వెంకటాచల మహాత్మ్యము అని చెప్పి తరిగొండ వెంగమాంబ గారు చేశారు. అయితే ఒక గ్రంథాన్ని పరిశీలించేటప్పుడు అది ఏ కాలంలో వ్రాయబడింది, ఎంత ప్రాచీనమైన గ్రంథం అన్నది ఎంత అవసరమో, గ్రంథకర్త ఎంత శక్తివంతులు, ఎంత భగవదానుగ్రహ సంపన్నులు అన్నదాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది. తరిగొండ వెంగమాంబ గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆవిడ భాగవతం చదువుతుంటే తన కథ అయినా సరే వెంకటేశ్వరుడు రాత్రివేళ వచ్చి తూగుటుయ్యలలో కూర్చుని ఉయ్యాల ఊగుతూ కళ్ళు మూసుకొని కొడుతూ వింటూ ఉండేవట. ఆవిడ భాగవతం చెప్తుంటే, ఆవిడ గ్రంథరచన చేసినవి చదువుతుంటే శ్రీ వెంకటేశ్వరుడంతటి వాడు చెవి ఒగ్గి వింటూ ఉండేవాడు. ఆయన వింటుండగా అది సత్యము కానిదనుకోండి, ఆయన ఎలా అంగీకరిస్తాడు? అంతటి మహాభక్తురాలు. ఇప్పటికీ సవికల్ప సమాధిలో ఉంది ఆవిడ. అక్కడే బృందావనంలో ఉంది ఆ తల్లి. ఆవిడ రాత్రివేళ ఆనందనిలయం తలుపులు వేసేసిన తరువాత సొరంగ మార్గంలో వెంకటేశ్వరుడి దగ్గరికి వెడుతుండేది. అలా అంత శక్తి కలిగినటువంటి తల్లి, అంతటి మహోపాసకురాలు. ఆవిడ ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఇచ్చారు. పద్మావతి పరిణయం అయిపోయింది. అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి వెంకటేశ్వరుడితో ఏకాంతంలో మాట్లాడుతూ ఒక మాట అంది. అనగా పిండికి నేను వచ్చినప్పుడిచట ధనంబు లేదని చెప్పిన తప్పే, అట్లు చెప్పినన్ ప్రేమతో ధనంబు నేనియనే, నన్నప్పుడు తేర చేసి ధనదున్ నా పిండ్లికి నీవు అప్పు ఇమ్మని యాచించుట ఏమి కార్యము తెలుపుమా ఓ వెంకటేశ అంటుంది. ఓ వెంకటేశ్వర, నాకు ఓ మాట చెప్పు. నిజంగా ఈ అవతారంలో నువ్వు వైకుంఠం నుంచి వచ్చినప్పుడు నీ దగ్గర డబ్బేమీ లేదనుకో, పోనీ అనుకో, పద్మావతి పరిణయానికి డబ్బులు కావలసి వచ్చాయనుకో. నేను వచ్చాను కదా పెళ్ళికి కొల్హాపురం నుంచి, ఏదో పాతాళలోకం నుంచి వచ్చానుగా సూర్యభగవానుడు వచ్చినప్పుడు లక్ష్మీ పెళ్ళికి డబ్బులు లేవంటే నేను ఇవ్వనా ప్రేమతో? నువ్వు నన్నడగకుండా నన్నప్పుడు తేరచేసి ధనదున్ నా పిండ్లికి ధనమిమ్మని అప్పు చేయుట ఏమందున్ జగన్నాయక. ఓ జగన్నాథుడా, కుబేరుడి దగ్గరికి వెళ్ళి లక్ష్మీపతివి నా పెళ్ళికి అప్పిమ్మని, పైగా ఓ నోటు రాసిచ్చి దానికి రుణపత్రం ఇచ్చి డబ్బు అప్పుచ్చుకుని పెళ్లి చేసుకున్నావా? ఎందుకు చేసావలా అని అడిగింది. అడిగితే ఆయన అప్పుడు ఒక మాట చెప్పాడు. లక్ష్మి, నువ్వు డబ్బు ఇవ్వలేవని కాదు, నేను డబ్బు సృజించలేక కాదు. నేను శ్రీయప్పతిని, నువ్వు నా భార్యవి. ధనము లేక కాదు అప్పు చేసింది, అది మిష. నిజానికి నేను ఎందుకున్నానో తెలుసా? కలియుగంలో ఇక్కడే. దానికి ఒక కారణం ఉంది. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠం మీద విరక్తి పుట్టింది. కారణం భోగాలు తక్కువవి కాదు. అయ్యో, ఈ యుగంలో కలిపురుషుడి ఉద్ధతి వలన ప్రజలందరూ ఇంత బాధపడుతున్నారు. బాధపడుతుంటే వాళ్ళని కాపాడడానికి నేను అక్కడ ఉండకుండా ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను? వాళ్ళకి ఊరట కలగాలంటే అంతటా ఉన్నానన్నది సత్యమే, కానీ నేను ఒక రూపంతో వాళ్ళకి ఎదురుగుండా కనపడితే వాళ్ళకి ఊరట. అందుకని నేను అక్కడ ఉండాలి. అక్కడ ఉండడం కోసమని నేను వెళ్ళాలి. అందుకని నేను ఇక్కడే ఉంటాను, నేను రాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.